కరోనా వైరస్ ఇప్పుడిప్పుడే విడిచిపెట్టేలా కనిపించడం లేదు. 2 సుదీర్ఘమైన లాక్డౌన్ల తర్వాత దాని ప్రభావం తగ్గిందని ఊపిరి పీల్చుకునే లోపే కొత్త వేరియంట్లతో అది కంగారు పుట్టిస్తూనే ఉంది. ఒకదాని తర్వాత మరొక కొత్త వేరియంట్లతో తన కొరల్ని చాచుతూ ప్రపంచ దేశాలను ఆందోళనకి గురి చేస్తుంది. ఇప్పుడు తాజాగా JN.1 అనే మరో కొత్త సబ్ వేరియంట్ పుట్టుకొచ్చింది. చైనాలో ఈ కొత్త వేరియంట్ కేసులు పుట్టగొడుగులా పెరుగుతున్నాయి. ఇప్పుడు ఇది భారత్లోనూ చొరబడింది. JN.1 కేసును డిసెంబర్ 8న కేరళలో కనుగొన్నారు. ఈ నేపథ్యంలోనే కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వైరస్ దాదాపుగా అంతం అయిపోయిందని ప్రపంచం భావిస్తున్న తరుణంలో ఇప్పుడిప్పుడే మళ్లీ కొత్త వేరియంట్లు పుట్టుకురావడం మరోసారి యావత్ మానవాళిని భయంలోకి నెట్టేస్తోంది. దేశంలో మరోసారి కోవిడ్ కేసుల్లో పెరుగుదల కనిపిస్తున్న వేళ కేరళలో కొత్త వేరియంట్ నమోదు కావడం భయపెడుతోంది. కేరళలో వెలుగు చూసిన ఈ JN.1 సబ్ వేరియంట్ తొలిసారి అమెరికాలో గుర్తించగా ప్రస్తుతం చెన్నైలో భారీగా కరోనా కేసులు నమోదు కావడానికి కారణమైంది. అయితే మన దేశంలో మాత్రం తొలిసారి ఈ JN.1 వేరియంట్ను గుర్తించారు.